ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూట్. వాటి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక ఇంటర్వ్యూగా చూడొద్దు, ఒక ఇంటరాక్షన్గా మనం ప్లాన్ చేసుకుందాం. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సార్ నాకు మామూలుగా అలవాటు ఏంటంటే గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో నాకు ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరినీ చూసే మేము ఇక్కడ ఉన్నామంటే ఏదో నేర్చుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో మీ విషయంలో నా ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే ఖడ్గం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, ఆ వర్షం రోజంతా పడుద్ది, కానీ ఒక మెరుపు వస్తుంది, అది ఒక సెకండ్ ఉంటుంది. ఆ రోజు ఇంపాక్ట్ తెల్లారు లేసిన తర్వాత అందరూ నిన్న ఒక పిడుగు పడిందిరా, ఒక మెరుపు వచ్చిందిరా అంటారు. ఖడ్గం సినిమాలో మీ క్యారెక్టర్ అటువంటిది. నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, ఆ క్యారెక్టర్ మీకు కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు కానీ, ఆ సందర్భంలో జరిగిన మాటలు కానీ, ఏదన్నా కొన్ని విషయాలు నాకు ఆ సీన్ గురించి కావాలి సార్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను సార్. కృష్ణవంశీ సినిమాలో నేను ఇంచుమించు చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్లు వేస్తుంటా సార్ ఎప్పుడైనా తక్కన ఫోన్ చేసి రే శివాజీ ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నేను చేయనన్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఖడ్గం నేను ఇంతకుముందు నీ దగ్గర మెయిన్ క్యారెక్టర్లు చేశాను చాలా. ఇవి నేను వచ్చి ఒక 1 డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని సార్. నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్, నాకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా అటు చేయనంటుంటే ఎందుకు నిసార్లు బతిమాలుతా ఉంటే లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి. తెల్లగట్ల 3 గంటలకు ఫోన్ చేసి 4 గంటల షూటింగ్ అన్నాడు. నేను వెళ్ళను నిజంగా, వంశీ కాబట్టి వెళ్ళా. ఓకే. అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు. సార్ 4 గంటలకి ఏదో సాంగ్ దొరుకుతుంది, ఎండింగ్ వచ్చి శాల్యూట్ కొట్టి వెళ్ళిపోతాను. తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టను రా, నీ గురించి నేను పగలే చేస్తానని నాయుడు గారి స్టూడియోలో అప్పుడు సెట్ చేశారు ఇండోర్. అది ఓకే. ఆ సీన్ అంత సీరియస్గా ఉన్న ఆ సీన్లో డైరెక్టర్ యాక్షన్ చెప్పబోయే ముందు అంతా మేము నవ్వుతూనే ఉన్నాం. నేను, ప్రకాష్ రాజు, రవితేజ, శ్రీకాంత్, బేసిక్ అందరం తెలియ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అవటం వల్ల, వంశీ బాగా క్లోజ్ అవటం వల్ల అంత సీరియస్గా తీసుకోలే సార్ దాన్ని. పైగా నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి వచ్చేసి, వీళ్ళ జోకులు ఏంటంటే ఈరోజు అవ్వదరా అని. కానీ వంశీకి ఆ సీన్ తెలుసు, ఆగిపోట్టు ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్ సీను, అది పక్కా ప్రొఫెషనలే చేయాలి అన్నది ఏదో ఉంది అతని బ్రెయిన్లో. 4 కెమెరాలు పెట్టాడు సార్. ఆ టెన్షన్లో అతను ఉండగా ఒక పక్కన ఉత్తేజ్ మాటలు రాస్తున్నాడు. సార్ వంశీ నన్ను వచ్చి ఒకసారి డైలాగ్ చూడరా అంటున్నాడు. కానీ మేము నలుగురు ఇక్కడ జోకులు వేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి విపరీతంగా నవ్వుతున్నాం. ఓకే, ఒక అరుపు అరిశాడు, సైలెన్స్ వస్తావా అని. కోపం వచ్చేసింది. డెఫినెట్గా వస్తుంది కదా, సీరియస్ సీన్లో మేము జోకులు వేసుకుంటూ కూర్చుంటే ప్రకాష్ అందరూ ఒకటే షాట్ ఓకే, ఒకటే షాట్ ఓకే. ఆ తర్వాత క్లోజ్లో ఉన్నది తీసాడు అని తెలియదు కానీ సింగిల్ షాట్ ఓకే అది. సార్ ఇప్పటికీ నేను 500 పైన సినిమాలు చేసినాను. నన్ను ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళినా ఖడ్గం గురించి అడుగుతానంటే ఆ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ ఓన్లీ. సార్ అండ్ కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సార్ దీనికి. ప్లీజ్. మొన్న సర్జికల్ స్ట్రైక్ సంథింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట, మనం అంతా చూసాము, దేశం అంతా గర్వించే మూమెంట్. ఆ సమయంలో నాకు మీరు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చిందనమాట. పైన ఉన్న వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు కానీ 2 నిమిషాలు వదిలి చూడండి అంటే, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది అదే జరిగింది, కొన్ని నిమిషాలే వదిలింది మన సైన్యాన్ని. సో అసలు నాకు ఆ ఇన్సిడెంట్లో ఆ సీన్ పెట్టుకొని చూశాను అనమాట. ఒక రకమైన పంపించారు ఆ రోజు నాకు ఎన్ని ఇలాంటి ఆగస్ట్ 15th వచ్చినా సార్, ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇది బాగా రొటేట్ అవుతుంది సార్. చాలామంది పంపించారు ఆ రోజు నాకు. అండ్ సార్ అంటే నేను ఈ క్వశ్చన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను, మరోలా అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన ఖడ్గం రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన. రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. వాళ్ళిద్దరికి మీరు చాలా క్లోజ్ పర్సన్. ఏం జరిగింది సార్? నెక్స్ట్ క్వశ్చన్ అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు 2 స్నేహితులు, నాకేం జరిగిందో నాకు తెలియదు. అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా సార్ కదా. గాలిలోంచి సృష్టించి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగింది నేను చెప్పలేను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అగ్రీ సార్. అండ్ అమృతం సీరియల్ సార్, అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు, మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము. నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద. ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను కానీ నా తప్పు లేదు, ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది ఇప్పటివరకు దాని గురించి మాట్లాడింది. అసలు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే
ఇది మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్. అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్. సో తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు, హిట్టే. కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న. దానికి సమాధానం మాత్రం కావాలి. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్నాం సార్. ఇక్కడ నా తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు. సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది. సార్. ఒక మంచి హిట్లో ఇది నా వల్ల, ఇది నా వల్ల, నా వల్ల అని. అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది, అలాంటిది ఏదైనా జరుగుంటుంది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుందా అలాంటిది ఏదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో. ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే గంగరాజు గారు కానీ, ఆ టీం కానీ, చంద్రశేఖర్ కానీ, దానికి సెంధిల్ కెమెరా, అవును సార్, వీళ్ళంతా టీం, వీళ్ళంతా చాలా అంటే బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ సార్ కదా. ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే కదా. ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, బాడీ స్పీడ్ ఉంటుంది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ, వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి, ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పకుండా శివాజీ రాజా తప్పు మాత్రం 1% కూడా ఉండదు. షూర్. నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్. నేను అమెరికా కానీ ఎక్కడికన్నా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే, సార్ మాకు ఇది ట్రస్ట్ బస్టర్ సార్, మాకు ఈ పనిలో పొద్దురించి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు. ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి. నేను కానీ, గుండె హనుమంతరావు కానీ, ఝాన్సీ గారు కానీ, అందరం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాలో ఏ ఈగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు, అయిందే క్రెడిట్. కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ ఇంప్రెషన్లో మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది. ఓకే. నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే, నేను ఏదో ఇంప్రవైజ్ చేసాక దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా, ఒక డైలాగు 2 డైలాగులో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది, మూడో వ్యక్తి వచ్చి నాతో చెప్పడం ఏంటి అన్నది కూడా నాకు ఫీల్. ఓకే కదా. ఆయన రైటింగ్లోనూ ఆయన దాంట్లో ఆయన గొప్ప, కానీ నా ప్రొఫెషన్లో నేను కూడా గొప్ప. అంతే కదా. ఇక్కడ వచ్చిన క్లాష్, ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారుగా, ఎక్కడైనా అంతే సార్. జరిగింది అయితే ఇది. మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడగ, నాకైతే ఐడియా లేదు. నేనైతే మర్చిపోయాను. ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను, వెంకటేష్ గారు, శ్రీకాంత్ వెళ్ళి రావటం 1 డే లేట్, అది వెళ్ళటం, నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయింది వచ్చి నేను. ఓకే కదా. అదేదో హర్ట్ అయ్యారని తెలిసింది. నాకు తెలిసిందైతే సార్ నా ప్రొఫెషన్ ఎదుటి ఇంతే. అవును. అండ్ అమృతంకి చంద్రశేఖర్ ఏలేటి గారు అంటే ఆయన తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్గా. అంటే ఒక మాట అనొచ్చు, సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ అంటారు, తెలుగు సినిమాకి, తెలుగు సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన, అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి సిరివెన్నెల గారు మాట. అద్భుతం ఆయన చెప్పింది, త్రివిక్రమ్ గారు చెప్పింది అద్భుతం. చిన్నది చెప్పండి సార్. నాది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తండ్రి కొడుకులు అనుబంధం. వాళ్ళ అబ్బాయి పేరు రాజా, నా పేరు రాజా. అవును సార్. నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది, నా ఫస్ట్ సినిమాకి తెల్లారింది ఇలా ఉండే పాట రాసింది ఆయనే, పాడింది ఆయనే. దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి 3వ 4వ సినిమా అనుకుంటా సార్. కానీ లొకేషన్లో ఉండేవారు ఎప్పుడు. ఆయనకు అవసరం లేదు, లిరిక్ రైటర్కి లొకేషన్లో ఉండవలసిన అవసరం లేదు. మా ఎంవీరావు గారు మీ గౌరవం అప్పుడప్పుడే పైకి వస్తున్న ఇది ఉంటుంది కదా, దానివల్ల ఇద్దరం కలిసి వైజాగ్ బీచ్లో నడిచినవి కానీ, ట్రైన్ జర్నీలు కానీ, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నన్ను రావు గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ, వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు సార్, ఒక 3-4 గంటల ప్రయాణం అనుకుంటా. దాని తర్వాత మద్రాసులో సీతారామ శాస్త్రి గారితో నా జర్నీ బోరు కొడితే, అప్పుడు సెల్ ఫోన్లు కూడా రాలేదుగా, ఏదో పిపి ఫోన్లు ఉండి బోరు కొడితే శాలిగ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఒక 3-4 నందులు వెనకాల కుర్చీ చేసుకుని ఆయన, డాడీ నాకు ఎప్పుడో వస్తున్నాను నంది అడిగేవాడిని, ఈ నందులు నీయరా అనేవాడు. అలాగే పద్మశ్రీ వచ్చాక నేను ఆఖరిసారి కలిసింది అయితే, మధ్యలో ఎప్పుడైనా కలవటం, తర్వాత
ప్రపంచం గర్వించదగిందాక త్రివిక్రమ అన్నారా, ఆయన అన్నారే, సార్. అంత గొప్ప రైటర్ అయిపోయాక కలవటం తక్కువైంది. ఉమ్, ఆయన పద్మశ్రీ వచ్చాక మార్నింగ్ వెళ్ళి టైట్ హగ్ చేసుకుని ఇద్దరం, సార్. డాడీ అంటే రాజా అని ఒకే ఇచ్చి 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని వచ్చాను. అదే లాస్ట్ కలవటం. సార్ అంటే అదే మీకున్న అనుభవం అది వచ్చేసి ఆయనతో నా జర్నీ ఏంటంటే అంత కొడుకులాగా. సార్. అయితే నేను ఆ కంపారిజన్ ఎందుకు వాడానంటే చంద్రశేఖర్ ఏలేటి గారి స్క్రీన్ ప్లే సార్ ఇంటర్నేషనల్ సినిమాకి కొలమానంగా ఉంటుంది ఆయన సినిమాలో. డౌటే లేదు. అతను చేసిన 13 ఎపిసోడ్లో అనుకుంటా అమృతం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే ఆయన చేసిన సినిమాలు కానీ అనుకోకుండా ఒకరోజు అయితే కానీ సాహసం కానీ అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే నేను చేశాను. అవును. అయితే దర్శకుడుగా ఆయనకి రావాల్సినంత సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? అతను స్లో అండ్ స్టడీ అనుకుంటున్నా. సార్. అతను అందరిలా పరిగెత్తే వ్యక్తి కాదు. సార్. నేను అబ్జర్వ్ చేసిన ఎంత అబ్జర్వ్ చేస్తుంటాను చంద్రశేఖర్ని. సార్. మ్యాక్సిమం ఒక 3 months అంటేగా 13 ఎపిసోడ్స్ అంటే 3 months 4 months తర్వాత ఆయన సినిమాలు కూడా వచ్చినాయి కదా. తర్వాత సినిమా ఒక సినిమా చేశాను. తర్వాత చాలా పద్ధతిగా ఉంటాడు. సైలెన్సు, స్లో అండ్ స్టడీ. ఫస్ట్ కాపీ అతను చూసేసాక సార్. సినిమా స్టార్ట్ చేస్తాడు. అతనిలో నేను అబ్జర్వ్ చేసినది ఈవెన్ ఎపిసోడ్ కూడా అంతే. ముందే చూసేస్తాడు సినిమా. ముందే అతను చూసేస్తాడు. వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. అవును. మీరు ఎందుకు సార్ అసలు సినిమాలు చూడరంటే? ఏమో మనం వచ్చి చూశాను ఇక్కడ, మనం చూశాను మధ్య 2 సినిమాలు చూశాను. అలాగా సార్. నాకు తెలిసి మీవే చాలా సినిమాలు కూడా మీరు చూసి ఉండలేదు అని చెప్పి నాకు తెలిసింది. చూడలేదు. నేను డబ్బింగ్లో చూసాక సరిపోతుంది అనుకుంటాను. ఇక ఎత్తుకో నాకు అస్సలు ఈ ఫీల్డ్లో ఉండి సినిమాలు తక్కువ చూసినలో నేను ఒకటి. దీని మీద ఒక పెద్ద గొడవ కూడా జరిగింది ఒక మూమెంట్లో. ఎవరు ప్రకాష్ రాజు, రవితేజ సముద్రం షూటింగ్లోనే. ఈడ అసలు సినిమాలు చూడడు, ఎందుకో చూడను. దానికి వెళ్ళి మంచి సినిమాలు చూస్తాను సార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం సార్. మార్క్స్ అయితే చూసుకోవాలి కదా. చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు సినిమా చేయడం అనేది ఎగ్జామ్ లాంటిది అయితే తెర మీద చూసుకొని ఆడియన్స్ రియాక్షన్ అనేది మార్క్స్ లాంటివి. మీరు ఆ రియాక్షన్ నుంచి అవి పట్టుకోకపోతే లెర్నింగ్ అనే ప్రాసెస్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సో మీరు అచీవ్ చేశారు, సక్సెస్ అయిపోయారు. సో ఎక్కడి నుంచో నేర్చుకున్నారు మీరు. అయితే మీరు చేసిన సినిమా నుంచో లేకుంటే వేరే వాళ్ళు చేసిన సినిమా యాక్టింగ్ నుంచో మీరు ఏం నేర్చుకోలేదు. శివాజీ రాజా కెరీర్ స్టార్టింగ్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే ఎదిగే క్రమంలో ఎప్పటికెప్పుడు అప్డేట్ అవ్వాలి కదా. ఆ అప్డేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎలా సమాధానం చెప్పాలి? సార్. ఎందుకంటే నేను ఇప్పటికీ మంచి ఆర్టిస్ట్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది నిజంగా. ప్రామిస్. ఇది నేను ఏదో చెప్పుకోవడం కాదు. మేము చేసి ఎన్ని క్యారెక్టర్స్లో ఒక 500 సినిమాలు చేస్తే దాంట్లో 400 సినిమాలు ఒకేలా ఉంటాయి సార్ కదా. ఇంకా 100 సినిమాల్లో ఒక 25 హిట్ అయి ఉండొచ్చు. సార్. 25 అక్కడ కృష్ణవంశీ లాంటి వాళ్ళు నన్ను మౌల్డ్ చేసుకుని, ముత్యాల సుబ్బయ్య గారు కూడా గొప్ప క్యారెక్టర్లు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇది ఇచ్చిన క్యారెక్టర్లు తప్పితే నేను ఇంకా నేర్చుకోవచ్చు అనటం కూడా ఇబ్బందికరమైన ప్రశ్నే. కానీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి కదా. అలా అని నేను ప్రతి సినిమా చూడకపోవచ్చు. కానీ నానా పాటేకర్ సినిమాలు మొన్న వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి 200 కోట్ల సైడ్ పరిగెడుతుంది సార్. మన హిందీ సినిమా. అవును. అది చూశాను నేను సినిమా. ఆ మంచి సినిమాలు మిస్ అవును. ప్రతి సినిమా చూడండి అంతే సార్. అవును, ప్రతి సినిమా చూడండి. మా శ్రీకాంత్ అన్ని సినిమాలు చూస్తాడు. శ్రీకాంత్ కంపల్సరీ చూస్తాడు. నేను అంటే తన ఇంట్లో కీప్ కూడా ఉండటం వల్ల మిస్ అవడు సినిమా. అవునవును. అండ్ కంటిన్యూటీగా వచ్చేలేకే ఒక ఫ్లో మిస్ అయింది సార్. అయ్యా అమృతం సీరియల్లో అంజీ క్యారెక్టర్ చేసిన గుండు హనుమంతరావు గారు సార్. ఆయన అంటే నేను కాస్త ఓపెన్గానే మాట్లాడుతున్నాను. ప్లీజ్. ఆయన కెరీర్ అంతా సినిమా పరంగా చూసుకుంటే వచ్చిన పేరు ఒక ఎత్తు అయితే ఓన్లీ అమృతం సీరియల్లో వచ్చిన పేరు ఒక ఎత్తు. అలాంటి పాత్రలో మీరు స్టార్టింగ్ నుంచి ఆయనతో కలిసి వర్క్ చేశారు. ఆ సక్సెస్ తీసుకునేటప్పుడు ఆయన ఆనందం ఎలా ఉండేది? ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ ఆయన సినిమాల్లో చూడలేదు. చేశారు, చాలా క్యారెక్టర్లు చేశారు, బట్ ఇంత సక్సెస్ ఎప్పుడు సినిమాల్లో చూడలేదు ఆయన. ఎంత ఆనందంగా ఫీల్ అయ్యేవారు ఆయన? మా ఇద్దరు కాంబినేషన్ అలాంటిది సార్. హనుమంతరావుది నాది. విచిత్రం ఏంటంటే బయట కూడా మా ఇద్దరం అలాగే ఉంటాం సార్. బయట కూడా మా ఇద్దరు వెళ్ళి ఉంటానికి కారణం ఏంటంటే నా ఫస్ట్ పిక్చర్ కొలువులో యాక్ట్ చేశాడు తను. ఓకే. హనుమంతరావు న్యాచురల్గా ఫస్ట్ పిక్చర్ చేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ జర్నీ లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా, అందరికీ కొత్త. కలిసి ఉంటాం. కొంచెం పెద్దగా ఏమవుతుందంటే కొంచెం ఒక 10 సినిమాలు చేశాక వేరే ఆర్టిస్టులు వచ్చినా కూడా కొంచెం దూరంగా ఉంటారు. రిలేషన్ ఇంత మెయింటైన్ అవ్వదు.
నాకు ఫస్ట్ సినిమా చేసిన వాళ్ళందరూ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు, ఉన్నవాళ్ళు మాత్రం. ఖచ్చితంగా సార్ ఆ ఫీల్ ఉంటుంది అది హనుమంతరావు నాకు ఆ బాండ్ ఉంది ఫస్ట్ నుంచి. సార్. మేమిద్దరం బోల్డ్ అని సినిమాలు చేసాం. కృష్ణారెడ్డి గారి సినిమాలు ఒక 20 సినిమాలు చేస్తుంటాం మేము ఇద్దరం కదా. మా ఇద్దరు ఆ బాడీ లాంగ్వేజ్ది, నాదేమో భీమవరం టైప్ ఆఫ్ టచ్, అతనిదేమో కృష్ణా డిస్ట్రిక్ట్ టచ్. చాలా సినిమాల్లో మా ఇద్దరితో ఉంటాయి. వాడితో చేయటం, నేను హనుమంతరావు చేయటం నేను చాలా కంఫర్ట్. అవునవును. అలాగే నా ఓన్ సీరియల్స్ అన్నింటిలో హనుమంతరావు చేశాడు, నా ఓన్ ప్రొడక్షన్ అన్నింటిలో హనుమంతరావు చేశాడు. అండ్ సినిమాల విషయానికి వస్తే సార్, కల్లు సినిమాతో హీరో అయ్యారు. హీరోగా సస్టైన్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు లేదా ప్రయత్నించారు, కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు మీరు. బొబ్బిల్ రాజా తర్వాత మీరు ఒక సపరేట్ ట్రాక్ తీసుకున్నారు, అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చింది బొబ్బిల్ రాజాతో ఆర్టిస్ట్గా, అంటే హీరోగా కాకుండా ఆర్టిస్ట్గా పెద్ద సక్సెస్ వచ్చింది. నిజానికి ఆ సక్సెస్ రాకుండా ఉంటే బాగుండేదే. ఇది చాలామంది అన్నారు ఈ మాట, ఇది చాలామంది అన్నారు మాట, కొత్తలో చాలా గ్యాప్ తర్వాత మీరు అంటున్నారు అన్నమాట. నాకు తెలిసి మీడియాలో ఎక్కడ నేను వినలేదు, మీ తోటోళ్ళు చాలా మంచి క్వశ్చన్ ఇది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శివాజీ రాజా అన్న వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మా ఇంట్లో ఎవ్వరు సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఒక్కరు కూడా లేదు, తెలియదు కూడా వాళ్ళకి, సినిమాలు చూడటం తప్పితే. నేనేదో అటు ఇటు తిరిగి ఏదో వర్కౌట్ కాకి వచ్చిన బాబతులో నేను ఒకరిని. చదువు అబ్బగా దబ్బగా అల్లరి చల్లరగా తిరుగుతూ ఏదో ఒకటి దొరుకుతుందా అని పట్టుకున్న తాడు దొరికింది ఇక్కడ. ఇలాంటి టైంలోనూ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను హీరో కళ్ళు తర్వాత నేను 8 నెలలు వెయిట్ చేశాను. వెయిట్ చేశాక హీరోగా ఛాన్స్ వస్తుందని, గుడ్డోడి సినిమాలు ఎన్నో వస్తాయి, 10 ఏళ్ళు కూడా వస్తుంది అంతే. నేను మళ్ళీ ఆ సినిమాలో నేను కళ్ళును కాబట్టి ఒక ఆర్ట్ ఫిల్మ్ ఏదైనా తీద్దాం, భారతీ రాజా గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది. కానీ పక్క వాళ్ళు ఎవరు ఏమన్నారంటే, దానికి నాకు తెలిసింది, ఇంతవరకు నువ్వు వేరే లాంగ్వేజ్ నుంచి తీసి రీమేక్ చేయలేదు కదా, ఇది ఎందుకు చేస్తున్నావు అంటే సినిమాకి పోయింది. లేకపోతే ఆ భారతీరాజు గారి సినిమాలో చేసేవాడిని క్యారెక్టర్. రెండోది ఏంటంటే, నెలొచ్చే రోడ్డుకి మెస్ బిల్ కట్టాలి, ఇంటర్నెట్ కట్టాలి, బండిలో పెట్రోల్ పోయాలి కదా. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టు చేయాలి. నేను అప్పటికి గాంధీరాజు గారు నాతో విధాత అని సినిమా తీశారు, హీరోగానే. దాని తర్వాత కూడా హీరో వచ్చింది, రాఘవేంద్రరావు దాంట్లో ఒంటరి పోరాటంలో విలన్ చేశాను నేను. ఎక్కడో గ్యాప్ వచ్చేది ఆ హీరోకి విలన్కి మధ్యలో. అంతవరకు నేను కామెడీ క్యారెక్టర్లు చేయలేదు. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్కి రమ్మని చెప్పి, ఈ మెయిన్ క్యారెక్టర్ బొబ్బిల్ రాజులోను శివాజీరాజుతో ఏందామంటే, అప్పుడు ఈవివి సత్యనారాయణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు, మన నాయుడు గారి దగ్గర. ఓ సినిమా కూడా అశోక్ కుమార్ ఏదో డైరెక్ట్ చేశా, ముందు అనుకో తెలియదు. నన్ను పెట్టారు. పెట్టాక నాకేమవుతుందంటే, అక్కడ నాకు ఇమిటేషన్ రాదు. ఇంకొకరిని ఇమిటేట్ చేయటం అయితే అది ఒక కళ, సపరేట్ కళ అది. అవునవును. నాకు అది రాదు. అది రాకపోవటం వల్ల మేమంతా ఒకేసారి వచ్చాం, బ్రహ్మానందం మేమందరం. వాళ్ళు సుధాకర్ మాకన్నా సీనియర్, వాళ్ళు బ్రెయిన్లో సుధాకర్ ఎవడో ఉంటాడు ఆ క్యారెక్టర్కి కదా. నేనేం చేసినా సుధాకర్ చేస్తాడు, అలా చేయడం అలా వచ్చేది కదా నాకు. అబ్బా, అది చాలా ఇబ్బంది కూడా కదా, చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు నా బ్రెయిన్లో నా ఓన్ పరీక్షలో నేను ఒకళ్ళు పెట్టుకుందాం అనుకున్నా, మిమ్మల్ని ఇంకోళ్ళు పెట్టాను, నాకు ఆడు కనిపిస్తుంటాడు. నువ్వు అలా చేయాలంటే ఆడుండగా నేను ఎందుకు అలా చేయటం, అంతే కదా. మా సుధాకర్ ఉండగా నేను ఎందుకు అలా చేయటం. అక్కడ నలిగిపోయి ఏదేదో చేస్తే ఏదేదో అయింది, మొత్తం సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అవ్వటం వల్ల పేరు వచ్చింది తప్పితే నా క్యారెక్టర్కి ఓహో అని పేరు అవటం 2-3 సీన్లోను, ఆ మాజీశ్రీ గారు ఉండే సీన్లోను, ఆ గుమ్మడి గారు ఉండే కొన్ని సీన్లు ఉంటాయి 2-3. వెంకటేష్ బాబుకి విపరీతం టైం, కామెడీ టైం, దాంట్లో కుట్టుకుపోయి పేరు వచ్చింది. దాని తర్వాత ఒక హీరోగా 7 సినిమాలు చేశాను, కామెడీ సినిమాలు. ఒక 100 సినిమాలు అలాంటి, ఇది కోటా కొడుకు, వీడు మంచోడే కానీ విలన్ బుద్ధులు ఉన్న బుద్ధులు, క్లైమాక్స్లో రివర్స్ అవుతాడు, యావండి ఆవిడ వచ్చింది సోహన్ బాబు గారి కానీ బొబ్బుల్ రాజులు కానీ అన్నీ ఒకటే క్యారెక్టర్లు వచ్చినాయి. అవును. అప్పుడు ఏమైందంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాం కదా బిజీలో. ఆ సెటిల్ అయ్యాక మళ్ళీ హీరోగా చేయడానికి వచ్చినాయి 10 years. నేను మళ్ళీ హైదరాబాద్ 93 మద్రాసు నుంచి 10 years నుండి ఇక్కడికి వచ్చాం కదా. హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు మళ్ళీ హైదరాబాద్ 93కి ఇండస్ట్రీ వచ్చింది, నేను వచ్చానుగా. వచ్చాక కూడా కొన్ని సినిమాలు హీరోగా వచ్చినాయి. దాంట్లో నాకు బాగా మొగుడ్స్ పెళ్ళాంస్ అలాంటి